What is cooperative societies? What is cooperative societies? ఇది 2 మార్క్స్ కి యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్ యొక్క డెఫినేషన్ అయితే నేను విత్ పిక్చర్స్ తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ లోది అంటే ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే కామర్స్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో నుంచి అయితే ఈ క్వశ్చన్ అయితే ఉంది. సో ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కూడా అది కేవలం బిజినెస్ మాత్రమే ఉంటుంది, బిజినెస్ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఎప్పుడు చదివినా, ఇందులో ఉన్న ఏ కంటెంట్ చదివినా కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి, చదవండి. కంపల్సరీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులారా, మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో మీకు తెలియాలి. కేవలం నా యొక్క ఆన్సర్ ఏంటిదంటే కేవలం తెలియని విషయాలు తెలుసుకోవడానికి మనం చదువుకుంటున్నాం. ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎనీ ఎడ్యుకేషన్ ఏదైనా అందులో తెలియని విషయాలు మనం తెలుసుకుంటాం. సో ఎంతవరకు తెలుసుకున్నావో లేదో ఒక టెస్ట్ పెడతారు, గదే టెస్ట్ యాన్యువల్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ. సహకార సంఘాలు అంటే ఏంటిది? సో సహకార సంఘాలు అంటే అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి, అందరు కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని మనిషికి డబ్బులు వేసుకుంటారండి. మనిషికి డబ్బులు వేసుకొని ఆ డబ్బులను అందులో ఉన్న సభ్యులకే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు అవసరాల నిమిత్తం తీసుకొని మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ గిట్లా అని ఉంటే అది మళ్ళా సొసైటీలో పే చేసి ఆ యొక్క అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంటే ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడానికి ఏర్పడిన సంస్థనే కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఒక నిర్వచనం రూపంలో, డెఫినేషన్ రూపంలో మనం చూద్దాము. కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. వాలంటరీ అసోసియేషన్ అంటే తమకు తాము కొంతమంది కలిసి వాలంటరీగా కొంతమంది కలిసి ఏర్పడిన ఒక సంస్థ. హూ వర్క్స్ టుగెదర్ టు ప్రమోట్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, ఎవరైతే వాలంటరీ అసోసియేషన్ పర్సన్స్ ఉన్నారో అందరు కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసిల్లో, కోఆపరేటివ్ సొసైటీని వాళ్ళను ఏర్పాటు చేసుకున్నారో సో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఎకనామిక్ అవసరాలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడిన ఒక సొసైటీ. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ హెల్ప్. సో వాళ్ళ కోసం వాళ్ళకు తయారైతుంది. తర్వాత మ్యూచువల్ హెల్ప్ అంటే అందరూ మనిషికి డబ్బులు వేసుకోవడం, మ్యూచువల్ గా మనిషికి డబ్బులు వేసుకోవడం వల్ల ఆ డబ్బులన్నీ మళ్ళీ ఒక్కరికి అవసరం పడితే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ తోనైతే పే చేయడం జరుగుతుంది. ఈ కోఆపరేటివ్ సొసైటీ యొక్క మోటో ఉందండి, మోటో ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. మోటో ఏంటిదంటే ఈచ్ ఫర్ ఆల్, ఒకరి కోసం అందరూ అని, అండ్ ఆల్ ఫర్ ఈచ్, అందరి కోసం ఒకరు అనే ఒక నినాదం అయితే ఇక్కడ ఉంది. సో మీరు తెలుగులో చూడవచ్చు, ఇక్కడ తెలుగులో చూడవచ్చు ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనేది. సో దీన్ని తెలుగులో కనుక మనం ఒకసారి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించుకునే నిమిత్తం స్వచ్ఛందంగా ఒక్క చోట చేరిన వ్యక్తుల సముదాయాన్ని సహకార సంఘం అని పిలుస్తాం. వ్యక్తుల సముదాయం. సో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అందరు కలిసి, ఇక్కడ విజువల్ లో చూడవచ్చు, అందరు కలిసి ఒకే చోట చేరి మనిషికి డబ్బులు వేసుకుంటారు. మనిషికి డబ్బులు వేసుకొని ఏర్పడిన ఒక సొసైటీ, ఒక సంస్థే మనం కోఆపరేటివ్ అంటే సహకార సంఘంగా పిలుస్తాం. ఇది స్వయం సహాయం, పరస్పర సహాయం అనే సూత్రాలపై పనిచేస్తుంది. సో ఒకరి కోసం సహాయం చేస్తుంది, పరస్పరం ఒకరి కోసం ఒకరు కూడా సహాయం చేసుకునే ఒక సంస్థ. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం సభ్యులకు సేవలు అందించడం. దీని యొక్క ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు
అనేది సహకార సంఘాల యొక్క నినాదం. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా నేను ఫస్టే చెప్పాను, అది కేవలం బిజినెస్ గురించి ఉంటుంది. కాబట్టి మీరు బిజినెస్ ను రిలేటెడ్ గా బిజినెస్ ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు క్వశ్చన్ ఆన్సర్ రీడ్ చేయండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీకు స్టోరీ రూపంలో, ఒక సినిమా రూపంలో, కథ రూపంలో మీకు మైండ్లో సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లోనైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.